నేను అస్సలు అనుకోలే ఇలా అవుతుందని. హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ క్యాండీస్ మామ్. ఈరోజు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను నా హెయిర్ మీద. మీరు కూడా చేసేద్దరు కమ్ విత్ మీ. నా ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, నేను ఫ్రంట్ బ్యాంగ్స్ కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఫ్రంట్ బ్యాంగ్స్ కట్ చేసుకుందామని చెప్పి నిన్న వెళ్ళాను సలూన్కి. హెయిర్ కట్ కాదు, అట్లీస్ట్ బ్యాంగ్స్కి అయినా కొంచెం తక్కువ అడుగుతారేమో, ఎందుకంటే ఇక్కడ హెయిర్ సర్వీసెస్ అవి చాలా ఎక్స్పెన్సివ్. నార్మల్గా హెయిర్ కట్కి $40 to $50 ఛార్జ్ చేస్తారు. సో నిన్న వెళ్ళా, మామూలుగా ఎంత తీసుకుంటారు ఓన్లీ బ్యాంగ్స్కే, నాట్ ఫుల్ హెయిర్ కట్ అనేసి నేను అడిగాను. అడిగితే వాళ్ళు నాకు చెప్పింది ఏంటో తెలుసా, ఓన్లీ ఫర్ బ్యాంగ్స్కి 30 to 35 ఛార్జ్ చేస్తా అని చెప్పారు. సో జస్ట్ ఓన్లీ ఫ్రంట్ బ్యాంగ్స్కి నేను ఇప్పుడు ఎందుకు వాళ్ళకి ఒక 30 to 35 ఖర్చు పెట్టడం అని, సరే నేను ఇంట్లో ట్రైల్ వేద్దాం, నేను వేసి మీకు కూడా అందరికీ చూపిద్దామని చెప్పి నేను ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశా. సో మీకు కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇండియా నుంచి వచ్చే ముందే హెయిర్ కట్ చేయించుకొని వచ్చాను జూలై ఎండింగ్లో. బట్ హెయిర్ ఆల్రెడీ చాలా గ్రో అయిపోయింది నాకు. గ్రో అయిందంటే చాలా లాంగ్ అని కాదు, నేను ఇండియా నుంచి వచ్చే ముందు చాలా షార్ట్ చేయించుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం లాంగ్ అయిందని చెప్తున్నాను. ఫ్రంట్ బ్యాంగ్స్ కూడా ఎదిగిపోయాయి. సో ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఎలా వస్తాయి చూస్తాం. ఈ వీడియో చూస్తున్నా మా మమ్మీకి, మా అత్తగారికి నేను ముందే చెప్తున్నా, నేను హెయిర్ ఏమి ఎక్కువ కట్ చేయట్లేదు, జస్ట్ ఫ్రంట్ చిన్న కొంచెం ఫేస్ లుక్ బాగుండడం కోసం నేను ఫ్రంట్ బ్యాంగ్స్ చిన్నది కట్ చేసుకుంటున్నాను అంతే. ఎందుకంటే వాళ్ళిద్దరికి అస్సలు హెయిర్ కట్ చేస్తే అస్సలు ఇష్టం ఉండదు. సో నేను ముందే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫస్ట్ నేను వచ్చేసి ఇలాగా నీట్గా పార్టీషన్స్ లాగా చేసుకున్నాను. హెయిర్ నాకు ఎంత కట్ చేసుకోవాలనుకుంటున్నానో జస్ట్ ఆ ఫ్రంట్ మాత్రమే ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకొని నెక్స్ట్ బ్యాక్ హెయిర్కి ఒక చిన్ని క్లచ్చర్ పెట్టేసుకుందాం. సో వెట్గా ఉంటే హెయిర్ కట్ చేసుకోవడం బాగా వస్తుంది అంటారు కదా. సో అందుకే ఇప్పుడు నేను కొంచెం వెట్ చేస్తున్నాను. వెట్ చేసి నేను కొంచెం యూస్ చేసే లీవ్ ఆన్ కండిషనర్ని యూస్ చేస్తున్నాను. నేను యూస్ చేసే లీవ్ ఆన్ కండిషనర్ బేర్ అన్నమాట, నాకు చాలా నచ్చింది. ఇది ఎందుకు యూస్ చేస్తున్నానంటే, కొంచెం హెయిర్ స్టిఫ్గా ఉంటుంది, కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి. నేను నా ఫ్రంట్ లిప్ వరకు పెడుతున్నాను. వన్ టూ త్రీ, ఎలా ఉంటుందో తెలీదు కానీ చాలా ఎక్స్పెరిమెంట్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు దీంతో ట్రై చేస్తున్నాను. సో హెయిర్ కట్ చేసుకున్నాక నేను ఇలాగ మొత్తం హెయిర్లో మిక్స్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఇది నేను కట్ చేసిన హెయిర్. హెయిర్లో మంచిగా మిక్స్ అయ్యేలా లుక్ అయితే బాగానే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం కొంచెం బ్లో డ్రై చేసుకొని హెయిర్ సెట్టింగ్ చేద్దాం. సో అప్పుడు ఫైనల్ లుక్ వస్తుంది. ఇలాగ ఒకటి చేసుకున్నాను. ఫస్ట్ ఎలా ఉంటుంది అసలు ఈ స్టైల్ చూద్దాం, వన్ సైడ్ వేసుకుంటే ఎలా ఉంటుందని. మొత్తం వన్ సైడ్ వేసుకుంటే ఈ లుక్ వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం కొంచెం వేరేగా కూడా స్టైల్ చేద్దాం. ఎలా చేస్తున్నానో చూపిస్తాను. హెయిర్ ఫుల్గా డ్రై అయిపోయి కొంచెం సిల్కీగా అయిపోయి చాలా జారిపోతుంది, అసలు నిలబడట్లేదు. కొంతసేపు దీన్ని ఇలానే ఉంచుదాము. కొంచెం అది అలా పట్టుంటే మంచిగా స్టైలింగ్ వస్తుంది. చూద్దాం ఎలా వస్తుందో, నాకు తెలియదు, నేను ఇప్పుడు ట్రై చేయలేదు. దీనికి ఇప్పుడు మనం కొంచెం కోల్డ్ షాట్ టచ్ చేద్దాం. ఇప్పటివరకు ఫుల్ ఇది హాట్గా పెట్టాం కదా, ఇప్పుడు నేను కోల్డ్ ఎయిర్ పెడతాను. ఇది ఆన్ చేసుకొని కోల్డ్ ఎయిర్కి ఈ బటన్ చూడాలి.
సో ఇప్పుడు తీస్తున్నాను, ఎలా ఉంటుందో లుక్ చూద్దాం. ఇలా వచ్చింది లుక్ అయితే. నేను బ్లో డ్రైన్ ఫుల్గా ఇలా పెట్టుకొని తర్వాత హెయిర్ లీవ్ చేసుకుంటే ఇలా వచ్చింది. నాకైతే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ తెలీదు. చూసిన మీరే చెప్పాలి బాగుందా లేదా, హిట్ ఆర్ ఫ్లాప్ అన్నది మీరే చెప్పాలి. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాండీస్ మామ్. బాయ్.